వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక సినిమా టైటిల్ కేవలం రెండు పదాలు, కానీ ఇప్పుడు ఆ రెండు పదాలే మళ్ళీ పాత గాయాన్ని గుర్తు చేస్తూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కల్పించేలాగా, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇవాళ ఆ పదం ఇడుపు కాగితం. మరి ఆ పేరు ప్రకటించగానే సోషల్ మీడియాలో కొందరేమో నవ్వారు, కొందరేమో ట్రోల్ చేస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారు. మరికొందరేమో అసభ్యంగా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు, భాష పట్ల దాడి చేస్తున్నారు, సంస్కృతి మీద దాడి జరుగుతుంది, తెలంగాణ సంస్కృతి మీద. మరి ఇక్కడ ప్రశ్నల్లో ఒకటే, మరి వాస్తవానికి ఒక పదం అర్థం తెలియకపోవటం తప్ప, లేదంటే కనుక అర్థం తెలియకుండానే ఒక ప్రాంత భాషను అవమానించడం తప్ప అనేది మరి ఈరోజు జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇవాళ తెలుగు భాషను కావాలని తెలంగాణలో కార్నర్ చేస్తున్నారు. తెలంగాణ భాషని, మాండలికాన్ని, యాసని పెద్ద ఎత్తున కార్నర్ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. అంటే ఒక రకమైనటువంటి దాడి, ఆత్మగౌరవాన్ని మీద జరుగుతున్నటువంటి దాడిగా చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 12 సంవత్సరాలు గడిచిపోయింది, పూర్తయిపోయింది. రాజకీయంగా రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత భాష ఒక్కటే, తెలుగు భాష అందరూ మాట్లాడేది, సంస్కృతి కూడా ఒకటే. కానీ కొంత ప్రాంతీయ వారీగా వైరుధ్యాలు ఉండొచ్చు. చరిత్ర కూడా ఒకటే, రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా ఒకటే. వేరుపడిన తర్వాత తెలంగాణ తల్లి ఇక్కడ ఏర్పడింది. గతంలో ఇద్దరికి కూడా కలిపి తెలుగు తల్లిగానే ఉండేది. అయితే ఇక్కడ తెలుగు భాష అంటే కేవలం ఒక యాస కాదు. శ్రీకాకుళం తెలుగు ఒకలాగా ఉంటుంది, రాయలసీమలో మాట్లాడే తెలుగు భాష మరోలాగా ఉంటుంది, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి యాస మరోలాగా ఉంటుంది. అట్లాగే తెలంగాణలో కూడా ప్రాంతీయ వారీగా కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఇట్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా డిఫరెంట్ మాండలికాలు, యాస ఉంటుంది. అంటే ప్రతి ప్రాంతానికి తనదైనటువంటి పలుకుబడి ఉంటుంది. అది బలహీనత ఏమీ కాదు ఓ రకంగా చెప్పాలంటే. అది వాస్తవానికి తెలుగు భాష గొప్పదనం. మరి ఒకే భాషలో ఎన్నో మాండలికాలు, యాసలు, ఎన్నో రంగులు ఉండటం మన సంపద వాస్తవానికి. మరి అయితే ఇప్పుడు ఇడుపు కాగితం అనే పదం చూసినటువంటి వెంటనే అర్థం తెలుసుకోవాలనే ఆసక్తి చూపకుండా దానిని ఎగతాళి చేయటం మొదలైంది. ఇక ప్రశ్న ఇప్పుడు ఏమొస్తుందంటే, తెలియనటువంటి పదం కనిపిస్తే మనం ఏం చేస్తాం? సహజంగా ఏం చెయ్యాలి? దాని అర్థం ఏంటని ఎత్తుక్కోవాలి, డిక్షనరీ ఎతకాలి, లేకుంటే చరిత్రను ఒకసారి చూడాలి, ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని అది తెలుసుకోకుండా ఇదేంటి అంటూ కూడా ఒక ప్రాంతం మొత్తాన్ని అవమానించేలాగా ఇక్కడ హేళన చేయటం, అవమానించడమే ఇక్కడే సమస్య మొదలవుతుంది. అంటే ఇడుపు కాగితం అనేది వాస్తవానికి తెలంగాణలో ఒక పాత తరం వాడినటువంటి పదం. గ్రామీణ తెలంగాణలో, గ్రామీణ జీవితాల్లో విడాకులకు ఉపయోగించినటువంటి స్థానికంగా పదప్రయోగం ఒక రకంగా చెప్పాలంటే. నేటికి కూడా ఈ తరం జనరేషన్స్కి ఆ పదం తెలియకపోవచ్చు. తెలియకపోవడంలో తప్పు కూడా ఏమీ లేదు. కానీ తెలియనటువంటి పదాన్ని చూసి నవ్వుకోవటం, దాన్ని అసభ్యంగా చిత్రీకరించడం, దాని వెనుకున్నటువంటి సంస్కృతిని అవమానించటం, ఇది భాషపై జరుగుతున్నటువంటి విమర్శ కాదు. ఇది ఒక ప్రాంతపు ఆత్మగౌరవాన్ని చిన్నచూపు చేసి చూడటమే. నేను మీకు ఇక్కడ చూపిస్తా. ఒక 2 ట్వీట్స్ చాలా వరకు వైరల్ అవుతా ఉన్నాయి. 2 ట్వీట్స్ నేను మచ్చుకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి. ఆంధ్రాలో కూడా తెలుగు డబ్బింగ్ ఉంటుందా అంటూ కూడా తెలంగాణ లాంగ్వేజ్ హ్యాష్ట్యాగ్ అని పెట్టి ఇడుపు కాగితం సంబంధించినటువంటి పోస్టర్ని ఇక్కడ ట్వీట్లో పెడుతూ ఉన్నారు, అయ్యప్ప చౌదరి అనే అకౌంట్ నుంచి. అట్లాగే నమ్మిన బంటు అని ఇంకొక ట్వీట్ అకౌంట్. ఇడుపు అంటే తెలంగాణలో అది మనం మాట్లాడకూడదు, కానీ వాళ్ళు పెట్టినటువంటి పదజాలం చాలా ఘోరమైనటువంటి పదజాలం. మీరే చదవండి. కాగితం అంటే ఆ కాగితంతో తుడుచుకోవటం అని. ఇది అసలు ఎంత హేళనగా, ఎంత బరితెగించి, బలుపెక్కి, కొవ్వు బట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఒక భాష మీద, ఒక మాండలికాల మీద ఇడుపు కాగితం అనే ఒక అందమైనటువంటి పదజాలాన్ని, అద్భుతమైనటువంటి పదప్రయోగాన్ని సాంస్కృతికవాదులు, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇటువంటి ట్రోల్స్ మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు తిరగబడుతున్నారు. తెలంగాణ సమాజం అందరూ ప్రశాంతంగా విడిపోయిన తర్వాత ఎవరికి వారు జీవితం గడుపుతూ ఉంటే, ఇవాళ ఇక్కడున్నటువంటి భాషని, ఇక్కడున్నటువంటి మాండలికాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా, భాషను అవమానించే విధంగా ఇటువంటి ట్రోల్స్ చేయటం నిజంగా బలుపెక్కి చేస్తున్నటువంటి ట్రోల్స్గానే చెప్పుకోవాలి. అందుకనే ఇవాళ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఉద్యమకారులు, ఆయన ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్గా వీసీగా ఆయన ఉన్నారు. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం తెలంగాణకు సంబంధించి భాష పట్ల అని ఆయన కౌంటర్ చేస్తూ, అర్థం కాకపోతే తెలుసుకోండి. ఇడుపు కాగితం పైన, ట్రోల్స్ పైన పెద్ద ఎత్తున ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ
భాషోద్యమం సంబంధించినటువంటి సాహితీవేత్తలు, సాహిత్యకారులు అందరూ కూడా ఇవాళ తిరగబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాస్తవానికి ఒకసారి మనం కూడా ఆలోచిస్తే బలగం సంబంధించినటువంటి సినిమా వచ్చినప్పుడు కూడా తెలంగాణ యాసనే ఆ సినిమాకు ప్రాణమైంది. ఆ సినిమా కేవలం ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది మంది కూడా ఆ సినిమాను ఆదరించారు, ప్రేమించారు, పెద్ద ఎత్తున హక్కును చేర్చుకున్నారు బలగం సినిమాని. ఫిదా సినిమాలో కూడా అంతే, సేమ్ ఫిదా సినిమాలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి యాష భాష, అట్లాగే ఇక్కడ నిజామాబాద్ రూరల్ నేటివిటీని తెర మీద తీసుకొచ్చినటువంటి సినిమా ఫిదా సినిమా. మరి ఆ సినిమా కూడా దేశమంతా కూడా పెద్ద ఎత్తున ఆస్వాదించింది ఆ సినిమాను కూడా. అంటే ఇక్కడ భాష అందంగా ఉంటే అందరూ వాస్తవానికి ఆదరిస్తారు. అయితే ఇక్కడ ఒక తెలంగాణ పదం రావటంతో దాన్ని ట్రోల్ చేయటం ఎందుకనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. గతంలో మన తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంత సంస్కృతిని తెర మీదకి చిత్రీకరించినటువంటి నేపథ్యంలో సినిమాల్లో ఆనాడు కేసీఆర్ గారు కూడా దీని మీద స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ, తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండగలు. ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట్లాడిన దిక్కు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం. భాష వాటిని రక్షించుకున్నాం. ఇవాళ తెలంగాణకు ఎంత గౌరవం దక్కింది ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి స్పీచ్ అసెంబ్లీలో ఇస్తే, ఇవాళ కావాలనే పని కట్టుకొని తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ అస్తిత్వ పోరాటం జరుగుతున్నటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పడినటువంటి 12 ఏళ్ళ తర్వాత తెలంగాణని ఇవాళ కావాలనే విద్వేషపూరితంగా ఒక ప్రశ్నార్థకం అయ్యేలాగా ఇవాళ దాన్ని తెర మీద తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి దాడి మొదలు పెడుతున్నటువంటి సందర్భంలోనే దానికి ఆంధ్ర నాయకులు కొందరు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ట్రోల్స్ చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు, పెట్టుబడిదారులు ఇవాళ కావాలని తెలంగాణ మీద విద్వేషం రెచ్చగొడతా ఉంది. ఇవాళ తెలంగాణ వాదులు రెచ్చగొడతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇటువంటి విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు, ట్రోల్స్, బలుపెక్కి కొవ్వెక్కి చేయాల్సినటువంటి ట్రోలింగ్స్ ఎందుకు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇక్కడ ఇదేదో ఒక సినిమా గురించి జరుగుతున్నటువంటి అంశం కాదు. ఇది భాష గురించి, సంస్కృతి గురించి, ఒక ప్రాంతం గౌరవం గురించి మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక పదం మనం తెలియకపోవచ్చు కానీ అది తెలుసుకోవాలి కదా. దాని వెనుకున్నటువంటి శతాబ్దాల చరిత్ర ఉండొచ్చు, ఆ పదం వెనకాల ఏం ఇతిహాసాలు, ఎటువంటి పద ప్రయోగం దాగిందని తెలుసుకోవాలా, ఆ యొక్క ఆ సమాజం, ఆ గ్రామీణ ప్రాంతాల యొక్క భావోద్వేగం ఉండొచ్చు. ఎందుకంటే చాలా వరకు లాంగ్వేజ్తో ఎమోషనల్ కనెక్టివిటీ అయి ఉంటుంది. లోకల్ పబ్లిక్ అంతా కూడా స్థానికంగా చాలా కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. మరి అటువంటి భావోద్వేగం ఉండొచ్చు. అందుకే తెలియనటువంటి పదాన్ని ముందుగా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మన అభిప్రాయం చెప్పాలి. కానీ ముందుగానే జడ్జిమెంట్ పాస్ చేసేసి, ట్రోల్స్ చేసి, ఒక డెసిషన్ తీసేసుకొని వాళ్ళని అవమానించేలాగా, గౌరవం తీసే విధంగా, హేళన చేసే విధంగా ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇటువంటి రెచ్చగొట్టే విధానాన్ని మానుకోవాలనేది సూచనలు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఎవరి యాసని తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిది వాళ్ళే గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాకుళం యాస శ్రీకాకుళంకు ఉంటుంది, రాయలసీమ యాస రాయలసీమకు ఉంటుంది. అందరికీ తెలుసు ఎటువంటి యాస భాషలు ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాలను. గోదావరిలో పలుకుబడి కూడా మనందరికీ తెలుసు. మరి తెలుగు భాష కూడా తెలుసు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి యాసలు తెలుసు. వివిధ యాసలు ఉన్నందుకే వాస్తవానికి తెలుగు భాష మరింత గొప్పదిగా కనిపిస్తోంది. ఇవాళ వాటిని మనం కించపరచడం కాదు, వాస్తవానికి గౌరవించడం మన బాధ్యత. తెలుగు భాషను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది మనందరిపైన. నెక్స్ట్ జనరేషన్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇటువంటి పదప్రయోగాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా విషయంలో సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ ఒక సినిమా టైటిల్ ఆధారితంగా ఒక ప్రాంత సంస్కృతి పైన ఆ సంస్కృతిని తీర్పు చెప్పే హక్కు ఎవరికి లేదు. విమర్శ చేయొచ్చు కానీ అభిప్రాయం చెప్పండి, కానీ అవమానం చేయొద్దు. అట్లాగే ఒక భాషకు సంబంధించి ఆ భాషను చూసి, పదాలను చూసి నవ్వటం అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరి మనుషులకు సంబంధించి ఆ మనుషుల మీద నవ్వినట్టే. నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ట్రిగ్గర్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా. మరి అదే సమాజాన్ని వాళ్ళ విడదీసే మొదటి అడుగు కూడా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి భాషను హేళన చేయటం, తెలుగు భాషను వాస్తవానికి ప్రేమిస్తే ఖచ్చితంగా అన్ని తెలుగు యాసలను కూడా ఖచ్చితంగా ప్రేమించాలి. అప్పుడే నిజంగా మనం తెలుగు వాళ్ళమని చెప్పుకునే అర్హత మనందరికీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి హేళనగా కొవ్వెక్కి చేసే ట్రోల్స్కి ఎండ్ కార్డ్ పడాలని మనము కోరుకుందాం. కాకపోతే ఇవాళ తెలంగాణ అస్తిత్వ పోరాటం జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు ఒక సినిమా టైటిల్ గురించి మనం చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం నిజంగా మనందరికీ సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కళ్ళు తెరవాలా, కలిసి నడవాలా,
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని మనం కూడా కోరుకుందాం. కాబట్టి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇటువంటి సాంస్కృతిక దాడి జరగడం తెలంగాణ పట్ల మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.